We praise God for giving us the grace this year too to hold the youth camp, Hebron youth camp. ఈ సంవత్సరం కూడా హెబ్రోన్లో యూత్ క్యాంప్ కలిగి ఉండేటువంటి కృపని ప్రభు మనకి ఇచ్చాడు. మనం ఎంతో వందనస్తున్నాం. And God has given me the privilege to attend the first time a youth camp in Hebron. మరి ముఖ్యంగా మొట్టమొదటిసారి హెబ్రోన్లో ఈ విధంగా యూత్ క్యాంప్కి అటెండ్ అయ్యేటువంటి ఒక ఆధిక్యతని ప్రభు నాకు ఇచ్చాడు. And we are very thankful and grateful to the Lord for enabling so many of you all, even on the very first day, to attend this camp. ఈ విధంగా క్యాంపులో మొట్టమొదటి దినాన్నే రావడానికి ప్రభు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి కూడా మనమందరం ఆయనకి వందనస్తున్నాం. So very important and a very needy theme for this present time has been chosen for this particular youth camp. ఈ సంవత్సరం యూత్ క్యాంప్ కొరకై మనం జీవిస్తున్నటువంటి ప్రస్తుత దినములకు సందర్భానికి తగినటువంటి అంశము మనకు ఇవ్వబడింది. So as you all can see in the banner, though it is a very simple word, but it has got much meaning, much depth and much value in the sight of God. మరి మనకు వెనకాలే బ్యానర్ లో ఆ యొక్క వాక్యాన్ని మీరు చూడవచ్చు. చూసేదానికి చిన్న పదంగానే ఉన్నా దేవుని యొక్క దృష్టిలో ఎంతో విలువైనది, ప్రశస్తమైనది, ప్రధానమైనది. And going to that particular theme taken from the book of Ecclesiastes chapter 12. ఆ యొక్క అంశము మనకి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో నుండి తీసుకొనబడింది. దయచేసి రండి. Let's read verse 13 together. 13వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. Ecclesiastes chapter 12 and verse 13 together, please. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనమంతా కలిసి చదువుకుందాం. And also verse 14 together. 14 కూడా. Let us hear ఇదంతయు వినిన తరువాత మిగిలిన ఫలితార్థములు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి మానవుడికి ఇది గూఢమైన ప్రతి అంశములకు దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. So that was written by King Solomon, as you all know. మీకు అందరికి తెలిసినట్టుగా సొలొమోను మహారాజు చేత రాయబడినటువంటి మాటలు ఇవి. He writes in Proverbs chapter 1 and verse 7, the fear of God is the beginning of wisdom. మరి సామెతల గ్రంథంలో ఇదే సొలొమోను మహారాజు రాస్తూ మొదటి అధ్యాయం 6వ వచనం అంటాడు, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానములకు మూలము అంటాడు. And the same Solomon, he writes in Proverbs chapter 23, he says that have the fear of God in you all the day long. అంతేకాకుండా మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలి అనేటువంటి సంగతిని ఆయన 23లో చెప్తూ ఉన్నాడు. Turn to Psalm 23, please. దయచేసి చూడండి సామెతల గ్రంథము 23వ అధ్యాయము. Psalm 23 క్షమించాలి. and verse 17. Proverbs 23. సామెతల గ్రంథం 23వ అధ్యాయము and verse 17 together. 17వ వచనాన్ని మనం అంతా కలిసి చదువుకుందాము. Do not పాపులను చూచి నీ హృదయమును మత్సరపడకుము. నిత్యము యెహోవాకు భయభక్తులు కలిగి all the day. First he says the word of God, the word fear of God is coupled with the word beginning. మరి ముందుగానేమో దేవుని యందలి భయము అది ఒక సంగతికి ఆరంభము అని తెలియజేశాడు. From the beginning of your Christian life, you could say, when you become wise unto salvation. అంటే మన యొక్క రక్షణ నిమిత్తమై మనం తీర్మానం చేసుకున్నటువంటి దినము అది మనకి ఎంతో జ్ఞానయుక్తమైనటువంటి తీర్మానం కాబట్టి ఆ ఆరంభము మొదలుకొని Or rather, even the fear of God can lead you to become wise unto salvation. లేదా దేవుని యందు మనం ఎప్పుడైతే భయమును భక్తిని నిలుపుతామో అది మనకి రక్షణలోనికి నడిపించేదిగా ఉంటుంది. And then further on he writes and says in Proverbs chapter 23 and verse 17 that you must have this fear of God all the day, all throughout the day or all throughout your lifetime. అయితే ఇది కేవలం ఆరంభంలోనే కాదు కానీ సామెతల గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. And thirdly he writes in the book of Ecclesiastes, that is also written by King Solomon. ఆ తర్వాత ప్రసంగి గ్రంథంలో మరి ఇది కూడా సొలొమోను మహారాజు రాసిందే. The book of Proverbs was written when he was in the pinnacle of spirituality. ఆత్మీయముగా ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు రాయబడింది ఇది.
And he was fearing God to that extent. మరి దేవుని ఎంతో భయముతో భక్తితో ఆయన సేవించినటువంటి దినాలవి. But this man of God also backslid in his own life. అయితే ఈ యొక్క దైవజనుడు సైతం తన జీవితంలో ఒకానొక దశలో వెనుకంజ వేశాడు. It was at this time that he went through so many experiences of vanity in his life. తన యొక్క జీవితంలో ఎంతో నిరర్ధకమైన వ్యర్థమైన సంగతులను అనుభవం గుండా వెళ్ళాడు ఈ వ్యక్తి. And it almost reached towards his old age. ఇంకా ముసలితనానికి వచ్చేసాడు. And then he repented and returned back to the Lord. ఆ సమయంలో తాను పశ్చాత్తాపపడి మరలా వెనక్కి వచ్చాడు. It was at this time he wrote the book of Ecclesiastes. అలాంటి సందర్భంలో ఆ వయసులో తాను ప్రసంగి గ్రంథం రాశాడు. And he finally writes in the last chapter of the book of Ecclesiastes. ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో ముగింపులో రాస్తూ అంటాడు. He uses this word, the conclusion of the whole matter. ఏమంటాడంటే ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే, The word conclusion means the conclusion of our own life. అంటే ఇక్కడ ఫలితార్థం అంటే మన జీవితం యొక్క పూర్తి ఆ యొక్క చివరి ముగింపు లేదా ఫలితం ఏంటంటే What should it be? ఏమై ఉండాలి? Fear God. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. From the beginning, fear God. ఆరంభం నుండి కూడా మనము దేవుని యందు భయం కలిగి ఉండాలి. And all throughout the day and all throughout your lifetime, fear God. మరి దినమెల్లా కూడా మన జీవితంలో నిత్యము యెహోవా యందు భయమును కలిగి ఉండాలి. And your life must conclude with the fear of God as it was in the beginning, as it was in between. The fear of God should be the final testimony of your life. అంతేకాదు మన జీవితం యొక్క ముగింపు సహితము దేవుని యందు భయభక్తితోనే ముగించాలి. అంటే ఆరంభము, నిత్యము, ముగింపు మొత్తం కూడా ఆయన మీద భయభక్తులతో మనం కొనసాగాలి. Now we are going to turn to the book of Luke, the Gospel of Luke chapter 23. ఈ సమయంలో మనం లూకా సువార్త 23వ అధ్యాయాన్ని చూద్దాం రండి. Luke chapter 23 and reading from verses 33 to verse 43. 33 నుండి 43 వరకు ఉన్నటువంటి లేఖనాలను చదువుకుందాం. లూకా సువార్త. Let us read responsibly, ఈ please. లేఖనాన్ని మనము ఉత్తర ప్రత్యుత్తర విధానంలో చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము Verse 33, brother will read and you can read your own portions. 33 నుండి 43 వరకు మార్చి నేను ముందుగా చదువుతున్నాను. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. సైనికులు ఆయన వచ్చి ఆయనను చిలకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. యూదుల రాజుని పరివిలాసముగా ఆయన రాయబడెను. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. Shall we pray? ప్రార్థించుకుందాం రండి. Gracious Lord, once again we bow down before Thee and worship Thee at the outset of this youth camp. కృపగల ప్రభువా, ఈ యొక్క యూత్ క్యాంప్ ఆరంభంలో మరొకసారి మీ సన్నిధిలోకి వచ్చి మీకు మొర పెడుతున్నాము. We thank You for all the young people who have come for this camp. ఈ యొక్క క్యాంప్ నిమిత్తమై మొదటి దినాన్ని వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి మీకు వందనములు. Lord, we plead and pray that these days may be a great blessing to each of those who have come here. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క యూత్ క్యాంప్ దినాలు ఎంతో ఆత్మీయంగా క్షేమాన్ని కలిగించే దినాలుగా ఉంచండి. We pray for those who are coming who are on the way also. ఇంకా మార్గంలో వస్తున్నటువంటి వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. Lord, bring them safely. వారిని క్షేమంగా తీసుకొని రండి. And in these days as we sit at Your feet, we may receive the good part that will not be taken away. మీ పాదముల చెంత మేము కూర్చుండనై ఉంటుండగా ఈ దినాల్లో మా యొద్ద నుండి తీసివేయబడినటువంటి శ్రేష్టమైన చక్కని సంగతులను మాకు ఇవ్వండి. Through Thy precious word and the blessed Holy Spirit, Thou may, Lord, bring into our hearts
a fresh awareness of the fear of God in our lives. దేవుని యందు భయము భక్తి ఎంతటి గొప్పదో మేము దాని యొక్క శ్రేష్ఠతను గ్రహించినట్లుగా పరిశుద్ధాత్మని ద్వారా లేఖనం ద్వారా మీరే మాకు తెలుపుతూ రండి. Even this evening, Lord, may visit us with thy precious word. ఈ సాయంకాలం సైతం మీ యొక్క ప్రశస్త వాక్యముతో మమ్మల్ని దర్శించండి. We especially pray for those who are unsaved. ఇంకా రక్షణ పొందలేని వారి కొరకు ప్రార్థిస్తున్నాము. Oh Lord, have mercy upon them. వారి విషయమై కనికరపడండి దేవా. The fear of God may come into the hearts, beginning the wisdom of salvation in their lives. వారి యొక్క జీవితంలో యెహోవా యందలి భయము వారి యొక్క రక్షణకు ఆరంభముగా అగునట్లుగా దయచేసి వారిని దర్శించండి. Lord, have mercy upon them. వారిని కనికరించండి. That thief on the cross ఆ యొక్క శిలువ మీద వేలాడినటువంటి దొంగ was visited by the fear of God. దేవుని భయం చేత నిండి ఉండిన It opened his eyes అతని మనోనేత్రాలు తెరవబడినాయి. to know his true condition, తన యొక్క నిజమైన స్థితిని గ్రహించాడు. to know where his destiny is going to be, తన యొక్క గమ్యం ఏమైందో తాను ఎరగలిగాడు. and at the last moment to do what he had to do. చివరి క్షణంలో ఏదైతే చేయాలో అది చేయగలిగాడు. Oh Lord, that may be even the very blessing of many young people who are yet unsaved in this place. ఈ ప్రదేశానికి వచ్చి రక్షణ లేకుండానటువంటి ప్రతి యవనస్తురాలి విషయంలో అదే మేలైన సంగతిని జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. Do visit us with thy word and by the power of the Holy Spirit. నీ వాక్యముతో పరిశుద్ధాత్మ ప్రభావముతో మమ్మల్ని దర్శించండి దేవా. We take hold of your promise in Matthew 10 and verse 20, where thou said, it's not thee that speaketh, but the Spirit of my Father that speaketh in thee. మత్తయి 10:20 మీ వాగ్దానం మేము చేపడుతూ ఉన్నాము. మాట్లాడేది మేము కాదు గాని పరిశుద్ధాత్ముడు తండ్రి తానే మా ద్వారా మాట్లాడినట్లుగా చేయండి. Grant us at length both to give thy word and to translate it according to your promise. మీ యొక్క వాక్యమును మీ వాగ్దానాన్ని అనుసరించి చెప్పుటకును తర్జుమా చేయుటకును మీరే సహాయపడండి. Without thee we cannot even speak a single word. మీకు వేరుగా ఉండే మేము ఒక మాట అయినా పలకలేము దేవా. Have mercy upon us కనికరించండి. and visit those who are unsaved, రక్షణ లేని వారిని దర్శించండి. and those who are saved too may have received that portion. రక్షణ పొందిన వారు వారి భాగమును పొందినట్లుగా దర్శించండి. We thank you for hearing our prayer. మా ప్రార్థన విన్నందుకే వందనములు. We thank you for the will eventually answer our prayer as we pray this prayer with thanksgiving, praise, worship and adoration in our hearts in the precious name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. So we know this incident where one of the thieves who was hanging on one side of the Lord Jesus Christ was ultimately saved. మనకి యొక్క సంగతి తెలుసు. యేసుక్రీస్తు ప్రభువుతో కూడా సిలువ వేయబడినటువంటి ఇరువురు దొంగల్లో ఒకవైపు ఉన్నటువంటి వాడు చివరి క్షణంలో రక్షణ పొందాడు. And there was a very important reason for him to be saved on that day. ఆ వ్యక్తి ఆ దినాన రక్షణ పొందేదానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఉంది. We can understand that from his own words that he spoke from his cross. ఆయన శిలువ మీద వేలాడుతూ ఆ చివరి క్షణాల్లో తానే స్వయంగా పలికిన మాటను బట్టి మనం గ్రహించవచ్చు. The Lord Jesus Christ had been taken to Golgotha and he had been crucified between these two thieves. యేసుక్రీస్తు ప్రభువారు గొల్గొతా అనే ప్రదేశానికి కొనిపోబడి అక్కడ ఇరువురు దొంగల మధ్యలో ఆయన శిలువ వేయబడ్డాడు. There were different types of people there standing under the cross. ఆ యొక్క శిలువ చెంత అనేక రకాల ప్రజలు అక్కడ ఉన్నారు. And they were having a different attitude towards the crucifixion of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి శిలువను గురించినటువంటి భావన ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కలిగి ఉంటూ వచ్చారు. And though there were so many there on that day, ఆ దినాన అనేకులు అక్కడ ఉన్నప్పటికీ just at the foot of the Savior, ఆ రక్షకుని యొక్క పాదముల చెంత just under the blood that could have saved them for eternity, వారిని నిత్యత్వం కొరకై రక్షించగలిగే ప్రభావం కలిగిన ఆ రక్త ప్రోక్షణ చెంత, yet we see that every one of them went away empty. అక్కడ అనేకులు ఉన్నప్పటికీ వారందరూ కూడా వట్టి చేతులతోనే వెళ్ళిపోయారు. Except for this thief on one side of the cross. అయితే శిలువలో ఒకవైపు ఉన్నటువంటి ఈ బందిపోటు దొంగ తప్ప. What was the reason? కారణం ఏంటి? He says there in verse 40, 40వ వచనంలో అంటున్నాడు చూడండి. but the other answering rebuked him, saying, do you not even fear God, seeing you are under the same condemnation? అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? Do you not fear God? దేవునికి భయపడవా? There was the fear of God by the grace of God which had come in his heart. దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క దొంగ యొక్క హృదయంలోనికి దేవుని యొక్క భయం అనేది ప్రవేశించింది. And it brought wisdom into his heart. ఆ యొక్క వ్యక్తి హృదయంలోనికి ఆ భయం అనేది ఒక జ్ఞానమును As పుట్టించింది. Paul writes to Timothy,
He says, you have been made wise unto salvation by the word of God. పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, దేవుని యొక్క వాక్యము చేత రక్షణార్థమైన జ్ఞానమును పొందుకున్నావు అంటాడు. Even so, this man, this thief on the cross, was going to die and finally end up in eternal destruction. అలాగే ఈ యొక్క శిలువ మీద వేలాడుతున్న బందిపోటు దొంగ ఇంకొక క్షణాల్లో చనిపోయి అనంత కాలం కొరకై నాశనం అవబోతూ ఉన్నాడు. As he was drawing towards the gates of death, ఆ యొక్క మరణం యొక్క ద్వారం చెంతకు సమీపిస్తూ ఉన్నాడు. suddenly the fear of God began to grip. అయితే ఉన్న పాటున ఆ వ్యక్తి హృదయానికి దేవుని యొక్క భయం అనేది ఆవరించింది. He had been a person who had believed in God from his childhood. తన యొక్క బాల్యం నుండి దేవుని యందు నమ్మినటువంటి వ్యక్తి ఏమో. Of course, he was a Jew. అతను యూదుడై ఉన్నటువంటి He వ్యక్తి. knew everything about the Jewish religion. ఆ యొక్క యూద మత సంబంధితమైన సంగతులన్నీ ఎరిగినవాడు. He knew that he was worshipping the living God. నిజమైన దేవుని సేవిస్తున్నానన్న సంగతి తనకు తెలుసు. His people, తన ప్రజలు, the Jews, were worshipping the living God. యూదులు నిజమైన దేవుని సేవిస్తున్నవారు. But in spite of all that, ఇవన్నీ తెలిసి ఉన్నప్పటికీ his life was a riotous life, ఈ యొక్క వ్యక్తి జీవితం ఎంతో తిరుగుబాటుతో కూడినది, a wicked life. ఎంతో దుర్మార్గతతో కూడినది. So that even the society said, we don't want this man. కాబట్టి ఈ వ్యక్తిని భరించలేక సమాజం కూడా అనుకుంది, వీడిని మన మధ్యలో ఉంచుకోలేము. He was an outcast of the society. ఆ విధంగా సమాజం ఈ వ్యక్తిని వెలివేసింది. To that extent, his life was so terrible and wicked and evil. ఆ విధంగా ఈ వ్యక్తి యొక్క జీవితం సమాజం దృష్టికి ఎంతో భ్రష్టు పట్టినదిగా, దుర్మార్గతతో నిండినదిగా ఉంది. The society said, there's no hope with this man, finish him. సమాజం అనేది ఈ వ్యక్తితో ఇంకా ఏమాత్రము లాభం లేదు, ఇతనికి ఏమాత్రము నిరీక్షణ లేదు, వీరిని అంతం చేయండి. Wherefore they had crucified him. కాబట్టి ఆ వ్యక్తిని శిలువ వేశారు. That the most terrible, ultimate, painful execution that they had invented, they used it for him. ఆ దినాల్లో ఉన్నటువంటి శిక్షలోకెల్లా అతి హీనమైన ఘోరమైన శిలువ శిక్షని ఈ వ్యక్తికి ఖరారు చేశారు. But as he was hanging on the cross, ఆ శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు, bleeding to death, అక్కడ రక్తము కారుతూ మరణం సమీపిస్తుండగా, knowing that his time was running out, అతని యొక్క సమయం ఇంకెంతో లేదని గ్రహించినప్పుడు suddenly he begins to ponder about his own past life. ఉన్న పాటున తన యొక్క గత జీవితాన్ని స్మరించుకున్నాడు. We do not know the incidences that brought this great change in his life. ఆ వ్యక్తి జీవితంలో ఈ మార్పుకు కారణమైన సంగతులు ఏంటో మనకు తెలియదు. But whatever be it, it was the Lord Jesus Christ. ఏది ఏమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు ఒక కారణమయ్యాడు. In his grace, he was giving him the fear of God. ఆ వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభువు తన కృపను బట్టి దేవుని యొక్క భయమును కలిగించాడు. If the fear of God will visit you during this youth camp, it is the grace of God. ఈ యొక్క యూత్ క్యాంప్ దినాల్లో దేవుని యొక్క భయము నిన్ను ఆవరించుట అనేది కూడా దేవుని కృపయే. It will bring a drastic and a dramatic transformation in your life. అది మీ జీవితంలో ఎంతో మహత్తరమైన మార్పును తీసుకురాగలుగుతుంది. It will bring a radical change in your life. ఎంతో గొప్ప మార్పును తెస్తుంది. It will change your destiny itself. నీ యొక్క జీవిత గమ్యాన్ని మార్చివేస్తుంది. That's what happened to this man. ఈ యొక్క బందిపోటు దొంగకు అదే జరిగింది కదా. What is he looking at? What is he saying to his friend as he looks at him? ఆ శిలువలో తన యొక్క తోటి స్నేహితులతో ఏమంటున్నాడు ఈ దొంగ? Do you not fear God? నీవు దేవునికి భయపడవా అని అడుగుతున్నాడు. Put that question for yourself as you hear the sermon. ఈ సాయంకాలం ఈ వర్తమానం వింటున్న నీవు నీకు నీవే ఆ ప్రశ్న వేసుకో. Do I really fear God? నేను నిజముగా దేవునికి భయపడుతున్న వ్యక్తినా? Dost thou not fear God? నీవు దేవునికి భయపడవా? That should be the question as you hear the word of God again and again. మరలా ఈ క్యాంప్ అంతటి దినాల్లో దేవుని వాక్యం వింటుండగా ఈ యొక్క సంగతిని నేను ఆవరిస్తూ ఉండాలి. This man was looking at his own friend. ఈ వ్యక్తి తన స్నేహితుని చూస్తున్నాడు. He thought he expected of his friend at least to fear God in this last moment. ఈ చివరి క్షణాల్లో అయినా తన స్నేహితుడు దేవుని యందు భయాన్ని కనపరచాలని వ్యక్తి ఆశించాడు. The rest of the people who were standing at the foot of the cross, he could see, he could discern, there was no fear of God in them. ఆ శిలువ పాదము చెంత ఉన్నటువంటి సమస్తమైన జనాల మధ్యలో ఒక్కరికి సైతం దేవుని భయం లేదని దొంగ గ్రహించాడు. That is why though they had been so near and nigh to the Savior and to salvation and the precious blood that would have redeemed them, yet they were still far away, they went away empty. కాబట్టి ఆనాడు శిలువ చెందుతున్నటువంటి అనేక మంది ప్రజలు రక్షకునికి సమీపంలో రక్షించగలిగే ప్రభావం కలిగిన యేసు రక్తానికి సమీపంలో ఉంటే కూడా వారు ఏ మేలు పొందకుండా వ్యర్థంగా వట్టి చేతులతో వెనక్కి వెళ్ళిపోయారు. He could clearly see upon their faces and by the words they spoke that there was no real fear of God in their lives. ఆ శిలువ చెంత మూగినటువంటి ఆ జన సమూహం యొక్క ముఖాల్లో తను చూసినప్పుడు, వారి మాటలు విన్నప్పుడు
ఈ దొంగ గ్రహించాడు, వీరిలో ఏమాత్రం దేవుని గురించిన భయం లేదు. As they all concentrated upon the Lord Jesus Christ and began to speak to him and mock him and sneer at him, he knew this is not the mark of the fear of God. ఆ ప్రజలందరూ కూడా సిలువ చెట్టు ఆ విధంగా మోగి వచ్చి నానా మాటల చేత యేసుక్రీస్తు ప్రభుని అపహసిస్తూ వచ్చినప్పుడు ఆ మాటలు విని అనుకున్నాడు, అయ్యో వీరిలో దేవుని భయం లేదే. The first group that he noticed there, అక్కడ తాను గమనించినటువంటి మొదటి గుంపు ఎవరంటే at the foot of the cross, at the foot of the Savior, ఆ రక్షకుని సిలువ పాదము చెంత who would have willingly, joyfully given them forgiveness. ఎంతో మరి ధారాళముగా స్వతహాగా వారిని క్షమించగలిగేటువంటి క్రీస్తు చెంత Was he not praying on the cross for them? ఆయన సిలువ మీద ఉండి వారి నిమిత్తమై ప్రార్థించలేదా? As soon as they crucified, వారు ఆయనను సిలువ వేసిన వెంటనే as he was suffering that excruciating, most agonizing pain of crucifixion, hanging upon those 3 nails, ఆ సిలువ మీద 3 మేకుల చేత బిగించబడి వేలాడుతూ మహా యాతనను అనుభవిస్తున్న వేళ he should have actually drowned. He should have got drowned in that pain, ఆ యొక్క వేదనలో తాను మునిగిపోయేదానికి బదులు, but not caring about his own pain, he was lifting up his eyes to heaven and praying, Father, forgive them, for they do not know what they do. తాను పడుతున్నటువంటి ప్రయాసమును, వేదనను, నొప్పిని అన్నిటిని కూడా మర్చిపోయి వారి నిమిత్తమై ప్రార్థిస్తూ, తండ్రి వీరేం చేయుచున్నారో వీరిని క్షమించుము అన్నాడు. And all those who were standing under the foot of the cross were hearing those wonderful, gracious words that fell from the lips of the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు వారి నోటిలో నుండి జాలువారిన ఆ యొక్క కృపాసహితమైన మాటల్ని ఆ జనసమూహం అంతా విన్నారు. After he prayed also like that, వారు ఆ విధంగా ఆయన ప్రార్థించడం విని కూడా a prayer that was so unique, ఆ ప్రార్థన ఎంతో అసమానమైన unbelievable, నమ్మలేనిది. because he was praying for his own persecutors, కారణం ఏంటంటే హింసించే వారి నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు. those who had crucified him, ఆయనను సిలువ వేసిన వారి నిమిత్తమై who ప్రార్థిస్తున్నాడు. had falsely accused him, ఆయనను అనవసరంగా నిందమోపిన who వారు, had unjustly judged him, అన్యాయంగా తీర్పు తీర్చిన వారు, who had condemned him to the cross of Calvary, ఈ కల్వరి శిలువ పైన తనను బిగించబడేదానికి అప్పగించిన వారు, criminal's death. ఒక నేరస్తుని వలె చనిపోయేదానికి. Yet he was praying, Father, forgive them. అయినప్పటికీ అలాంటి వారి నిమిత్తమై క్షమించుము అని ప్రార్థిస్తున్నాడు. But there was no change in their lives. అయితే అది విని కూడా వారిలో మార్పు కలగలేదు. That marked that they had no fear of God. ఆ విధంగా వారిలో దేవుని భయం లేదని ఈ వ్యక్తి గ్రహించాడు. What were they doing? వారు ఏం చేస్తున్నారు? First group of people, మొదటి గుంపు వారు, those were dividing the garments of the Lord Jesus Christ. వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రములను పంచుకుంటున్నటువంటి గుంపు. And they were casting lots upon it. దాని కొరకు వారు చీట్లు వేస్తున్నారు. It was a garment which he had bled his precious blood upon it, ఆయన యొక్క stained with blood. రక్తధారల చేత తడిచినటువంటి వస్త్రం అది. But we do not know, they had some fancy for the dress. అయితే దాని కొరకు ఎందుకో వారికి ఇష్టం కలిగింది. They somehow wanted the dress, ఏ విధంగా అది పొందాలనుకున్నారు. and they were dividing it after they crucified him. ఆయన సిలువ వేసి ఆ వస్త్రాన్ని పంచుకుంటూ ఉన్నారు. What was that showing to them? అది ఏం తెలియజేస్తుంది? What was it expressing about them? వారి విషయమై ఏం మనకు తెలియజేస్తుంది? They wanted the gift of this giver, but not the giver himself. వీరికి ఆ వ్యక్తి లేదా ఆ రక్షకుడు ఇచ్చే బహుమానములు కావాలి, కానీ ఆ రక్షకుడు అవసరం లేదు. They want only the blessings of the blesser, but not the blesser himself. దీవెనకర్త యొక్క దీవెనలు వీరికి కావాలి, కానీ దీవించేటువంటి దేవుడు అవసరం లేదు వీరికి. This is the first mark that a person doesn't have really the fear of God. నిజముగా ఒక వ్యక్తికి దేవుడి భయం లేదని తెలియజేసే సూచనలో ఇది మొదటిది. Throughout the whole world, ప్రపంచమంతా man enjoys everything of God alone. మనిషి దేవుడిచ్చే సమస్తాన్ని అనుభవిస్తున్నాడు. The sunlight is given free. దేవుని ద్వారా సూర్యరశ్మి ఉచితంగా ఇవ్వబడుతుంది. The air you breathe is given free by God. మనము పీల్చేటువంటి గాలి దేవుడి చేత ఉచితంగా The ఇవ్వబడింది. water you drink is given free by God. మనము తాగేటువంటి నీటి వనరులు దేవుడు ఉచితంగా మనకి ఇచ్చినవి. The essentials of our physical life is given freely by God. మన యొక్క భౌతికమైన జీవితానికి కావాల్సినటువంటి అన్ని విషయాలు ఆయన ధారాళంగా ఉచితంగా ఇచ్చాడు. He is a God who goes on proving that he wants to do good to us. ఆయన మనకి మంచి సంగతులే తలపెట్టే దేవుడు అని తెలియజేసే ఎన్నో గుర్తులు మనకు ఉన్నాయి. That's what we see in the book of Acts. అపొస్తలుల కార్యములో మనం చూస్తాము, That he is a God who wants to prove that he wants to do good unto us. ఆయన మన నిమిత్తమై మేలును కోరుచున్నటువంటి దేవుడు. And yet we see man is ungrateful. అయినా కూడా మానవుడు దేవుని విషయమై ఎంతో కృతజ్ఞత లేని వాడుగా ఉంటూ ఉన్నాడు. They wanted the blessings,
వారికి Acts chapter దీవెనలు 14 and verse కావాలని. 17, please. Acts chapter 14 and verse 17. అపొస్తలుల కార్యములు 14:17 చూడండి దయచేసి. Nevertheless, let's read together. అందరం కలిసి అపొస్తలుల కార్యములు 14:17. ఆయనను Nevertheless, ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు మేలు చేయడం చేత తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. That's the description of our God, the living God, the God of the Bible. బైబిల్లో ఉన్నటువంటి సజీవుడైన దేవుని యొక్క లక్షణం ఇది. He is giving rain from heaven, ఆయన ఆకాశం నుండి వర్షము దయచేయువాడు, fruitful seasons, ఫలవంతమైన ఋతువులను దయచేయువాడు, fills our hearts with food and gladness. మన యొక్క హృదయములకు ఆహారం చేత ఉల్లాసము చేత నింపుచున్నటువంటి దేవుడు. Man enjoys all this, ఇవన్నీ మనిషి అనుభవిస్తున్నాడు. but he rejects the giver. అయినా కూడా వీటిని దయచేసేటువంటి ఆ మహాదేవుని తృణీకరిస్తున్నాడు. In the book of Romans, Apostle Paul writes like this: రోమీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఇలా అంటాడు, there is none that seeketh God, దేవుని వెతుకువాడు ఒక్కడైనా లేడు, not even one. ఒక్కడునూ లేడు, None that seeketh God. ఒక్కడునూ దేవుని వెతుకువాడు లేడు. All religious people will say, how can that be true? మరి మత నిష్ఠ కలిగిన వారు అంటారు ఇదేలా సత్యమో అని. I'm a very religious person. నేను ఎంతో మత ప్రవిష్ట కలిగిన I వ్యక్తిని. never failed to go to the temple. I never failed to go to the mosque. I never failed to go to the church. నేను గుడికి వెళ్ళడము, మసీదుకు వెళ్ళడము, చర్చికి వెళ్ళడం అసలు మాననే. But why do you go there? అయితే నువ్వు ఎందుకు వెళ్తున్నావు అక్కడికి? Are you going there to seek God or seek His blessing? దేవుని వెతికేదానికి వెళ్తున్నావా, దేవుడు ఇచ్చేటువంటి దీవెనల కొరకు వెళ్తూ ఉన్నావా? All religiosity is only for blessings. మరి మనము అనుసరించేటువంటి అన్ని మత సంబంధితమైన ప్రవర్తనలు మన దీవెనల కొరకే. They want only the gifts of the giver, but after that, after receiving and enjoying, they reject Him. కేవలం ఆయన ఇచ్చే దీవెనలు మనం కోరుకొని వెళ్తాము, కానీ దీవెనలు పొందిన పిమ్మట దేవుని మనం విస్మరించే వారుగా ఉన్నాము. And that is what happens here also. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. That is a mark that a person doesn't have the fear of God. దేవుని యందు భయం లేని వ్యక్తి ఇతను అని తెలియజేసే ఒక సూచన ఇక్కడ ఉంది. Are you such a person today? అలాంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? You only want His blessings. కేవలం ఆయన దీవెనలు మాత్రమే నీకు చాలా. During the time of exams, you running to the house of God. పరీక్షల సమయం రాగానే వేగిర పడుతూ ఎంతో భారంతో దేవుని దగ్గరకు వస్తున్నావా? At that time you fast and pray to get very good marks. ఎంతో భారంతో ఉపవాసం ఉండి ప్రార్థించి మంచి మార్కులు తెచ్చుకొని Once you have secured the blessing, after that you forget Him, you don't come. ఒక్కసారి పాస్ అయిపోగానే దేవుని మర్చిపోయి దేవుని చెంతకు రాకుండా ఆగిపోతున్నావా? You don't pray, you don't worship. ప్రార్థించకుండా, ఆరాధించకుండా, బైబిల్ చదవకుండా ఆగిపోతున్నావా? Is that your life? నీ జీవితం అలా ఉందా? That's the mark that you do not have the real fear of God, and that is why you are like one of them. All these people who are not saved, even though they were blessed. ఒకవేళ అలాగే ఉన్నట్లయితే ఈ సాయంకాలము నువ్వు తెలుసుకోవాలి, ఈ సిలువ చెంత ఉండి కూడా రక్షణ పొందకుండా వెళ్ళినటువంటి దేవుని భయం లేని వ్యక్తుల్లో నీవు ఒకటివి. And then in verse 35 we see 35వ వచనంలో మనం చూస్తాము, the second group of people, ఇక్కడ రెండవ గుంపు వారు ఉన్నారు. and the people stood looking on. ఇక్కడ ప్రజలు నిలబడి చూస్తూ ఉన్నారు. They were just looking on. ప్రజలు నిలబడి చూచుచుండిరి. As the Lord Jesus Christ was wriggling in pain and humiliation on the cross of Calvary. యేసుక్రీస్తు ప్రభువారు నింద, వేదన, శ్రమ చేత విలవిలలాడుతూ ఉండగా శిలువ మీద It was a mere spectacle to them. వారు కేవలం చూసేదానికి ఒక వేడుకగా గమనిస్తూ ఉన్నారు. That dying on the cross, that suffering on the cross, that pain and the agony that he was suffering had no impact upon their life. They were totally indifferent to it. వారు ఆయనను చూస్తూ ఉండగా ఆయన తన శ్రమను బట్టి, నిందను బట్టి, వేదనను బట్టి ఆ శిలువ మీద వేలాడుతూ గిలగిలా కొట్టుకుంటూ ఉండగా ఆ దృశ్యమంతా కన్నులారా చూస్తూ సైతము ఎలాంటి పట్టింపు లేకుండా నిలువబడి చూచుచుండిరి. They were totally indifferent. వారు ఎంతో పట్టినట్టుగా ఉన్నారు. Many a time we are indifferent to many situations. చాలా సార్లు మనం కూడా చాలా సందర్భాల్లో పట్టింపు లేకుండా ఉంటాము. You find a person who's been killed in an accident, you go there, look at him and you feel a little pity, and then you forget and go away. యాక్సిడెంట్ జరుగుతుంది, ఒక వ్యక్తి చనిపోతాడు, చూస్తాము, అయ్యో అంటాము, అక్కడ నుండి వెళ్ళిపోతాము. That's how these people were standing there and looking at. ఆ విధంగానే ఈ ప్రజలు అక్కడ నిలువబడి చూస్తూ ఉండిపోయారు. Totally indifferent. సంపూర్ణంగా పట్టింపు లేని వారుగా ఉన్నారు. Totally ignorant. వారు ఏమాత్రము లక్ష్యం చేయకుండా ఉన్నారు. There are so many people today ఈ దినము ఎంతో మంది ఉన్నారు throughout the whole world, ప్రపంచమంతా. and there are some here ఇక్కడ కూర్చున్న వాళ్ళు సైతము who do not understand, who are still ignorant that suffering on the cross was for them,
for this person. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువు భరించినటువంటి నిందా వేదన శ్రమలు వారి నిమిత్తమే అని గ్రహింపు లేకుండా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వారు ఇక్కడ ఉన్నారు. Because of the indifference, there is ignorance in our hearts. పట్టింపు లేని తనాన్ని బట్టి మనలో నిర్లక్ష్యత అనేది పుడుతుంది. Today we begin to question, why did he die such an agonizing, shameful and humiliating death on the cross? ఏ దినాన్నైతే అయ్యో ఆయన అందరి వేదన భరితమైన నిందతో కూడిన మరణాన్ని ఎందుకు పొందాడని నువ్వు ప్రశ్నిస్తావో, And light will dawn upon your heart. అప్పుడు నీ హృదయంలో దేవుని యొక్క వెలుగు విరజిమ్ముతుంది. The fear of God will come. దేవుని భయం నిన్ను ఆవరిస్తుంది. He was condemned in your place. ఆయన నీ నిమిత్తము నీ స్థానంలో ఖండించబడ్డాడు. You must have been condemned in that similar way on the cross. ఆ శిలువ మీద నీవు ఆ విధంగా వేలాడదీయబడాలి. I must have been condemned like that. నేను ఆ విధంగా ఖండించబడాలి. For what? ఎందుకని? For my sins. నా పాపముల నిమిత్తం. And then the fear of God comes. అప్పుడు దేవుని భయం మనలో పడుతుంది. How can I be indifferent to his death? నేను ఆయన మరణం విషయమై పట్టింపు లేకుండా ఎలా ఉండగలను? And there are so many people throughout the world who are still indifferent to this agonizing death of the Lord Jesus Christ. ప్రపంచంలో నేడు సైతము చాలా మంది ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కలువరి శిలువ మరణం విషయమై పట్టింపు లేకుండా నిర్లక్ష్యంగా ఉన్నవారు. They do not want to know వారికి ఆ కారణం ఏంటో తెలుసుకునే అవసరమే లేదంటే the truth behind it, దాని వెనకాల ఉండే సత్యం వారికి అవసరం the లేదు. reason behind it, కారణం అవసరం లేదు. that it is for them, అది వారి నిమిత్తమై వారు it is for me. ఆ ఇష్టతలో లేరు. Therefore they went away from that place empty. కాబట్టి వచ్చారు, చూచారు, ఖాళీగా వెళ్ళిపోయారు. The Lord Jesus Christ did not respond to them. వారి విషయమై ప్రభు ఏమి స్పందించలేదు. And then thirdly we see తర్వాత మూడవ గుంపు, there was another third group of people called the rulers అక్కడ అధికారులు అనేటువంటి మూడవ గుంపు వారు ఉన్నారు. who were sneering at the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభుని శిలువ మీద చూస్తూ అపహసిస్తున్నారు. Who are these rulers? ఎవరి అధికారులు? Religious rulers. మత సంబంధమైన అధికారులు. They were always boasting, they were always proud that they were the chosen ones of God. వారు మేమే దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి ప్రత్యేకమైన ప్రజలమని విర్రవీగుతూ వచ్చారు. They are the chosen of God, మేమే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. chosen to do all these religious ఈ ceremonies మత సంబంధమైన ఆచారములు మావే, and the work of God. దేవుని కార్యము మాదే. But when the Lord Jesus Christ came into the scene అయితే యేసుక్రీస్తు ప్రభువారు దృశ్యములకు వచ్చేటప్పటికి and worked as a representative of God, దేవుని యొక్క ప్రతిరూపమైనటువంటి వాడు, they know there was a difference. అక్కడ ఆయనే వచ్చినప్పుడు తేడాను చూచారు. And the whole multitude was beginning to following him. జన సమూహం అంతా ఆయనను వెంబడించారు. They became very jealous. వీరు అది చూచి ఎంతో అసూయ చెందారు. Wherefore the jealousy led them to crucify the Lord Jesus Christ. ఆ అసూయ చేతనే వారు రక్షకుని సిలువ వేశారు. It was a spirit of competition with the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభుతో వారు పోటీ తత్వానికి దిగారు. They wanted to execute him. ఆయనను సంపూర్ణంగా నిర్మూలన చేయాలనుకున్నారు. Therefore the religiosity led them to this crucifixion. వారి యొక్క మత తత్వమే రక్షకుని సిలువ వేసేదానికి వారిని ప్రోత్సహించింది. It went to the extent of even executing and finishing or destroying the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువునే సిలువ వేసి నిర్మూలించేటువంటి ధైర్యం చేసే దిశగా వారిని నడిపించింది. Is that not happening today? ఈ దినాల్లో కూడా ఇది జరగడం లేదా? There are some very fanatical groups in a foreign country is called the IS and so many. మరి ఐఎస్ అనేటువంటి గ్రూపు ఈ విధంగా ఎంతో మతపరమైన ఛాందసవాదులు ఉన్నారు. And there are fanatical groups in this country ఈ దేశంలో సైతం ఎంతో ఛాందసం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. who think they're working for God. వారు అనుకుంటారు మేము దేవుని కార్యం చేస్తున్నామని. Therefore they are destroying the people of God and the work of God. ఆ విధంగా కారణంతో వారు దేవుని ప్రజల్ని దేవుని కార్యమును వారు ఎంతో నష్టం కలిగిస్తున్నారు. And even in Christendom there are such people క్రైస్తవ ప్రపంచంలో కూడా ఇలా భ్రమపడేవారు who ఉన్నారు. want to destroy the work of God దేవుని కార్యాన్ని లయపరిచే ప్రయత్నం చేసేవారు. because of a sense of competition in their hearts, కారణం ఏంటంటే వారి హృదయంలో పోటీ తత్వం ప్రవేశించింది. because of jealousy in their hearts. వారి హృదయంలో అసూయ చేరింది. Are you the chosen one or be the chosen one? నీవు ఆ ఏర్పాటు చేయబడిన వ్యక్తివా నీనా? There is no fear of God, దేవుని యొక్క భయం లేకుండా ఉన్నారు. and that is the reason they crucified the Lord Jesus Christ. కాబట్టి రక్షకుని వారు సిలువ వేశారు. And then we see here ఆ తర్వాత చూస్తాము fourthly నాలుగవదిగా the soldiers
అక్కడ ఉన్నటువంటి సైనికులు, It is mentioned the soldiers also mocked him, ఆ సైనికులు సైతము ఆయనను అపహసించారు. coming and offering him sour wine. మరి ఆయనకి చిరకను అందించారు. The fourth type of people. నాలుగో రకమైన ప్రజలు, Outwardly it looks as if they are coming and serving the Lord Jesus Christ. బయటికి చూసినప్పుడు వారు అయ్యో ఆయనకు సహాయం చేస్తున్నారని He was అనిపిస్తుంది. thirsting on the cross ఆయన శిలువ మీద తప్పికొన్నాడు. as he was draining out his blood. ఆయన తన రక్తమంతా దారగా కారుస్తున్నప్పుడు In the heat of the sun, ఆ యొక్క ఎండవేడిమిలో they knew he was thirsty. వారికి తెలుసు ఆయన దాహంతో ఉన్నాడు. Wherefore they outwardly looks as if they have some pity upon him. కాబట్టి బాహ్యంగా చూసినప్పుడు పాపం సైనికులకు జాలేస్తుంది అని And they అనుకున్నారు. coming with some wine వారు ఒక చిరకను తీసుకొచ్చారు. and putting it in a sponge, they gave it to him. ఒక స్పాంజిలో దానిని ముంచి ఆ చేదు చిరకను తాగనిచ్చారు. What compassion they have. ఎంతటి దయామయులు వీరు. How much they love him. వారు ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నారు. They serving the Lord Jesus Christ. యేసుక్రీస్తుకు దాహాన్ని తీరుస్తున్నారు. But what exactly were they doing? అని వాస్తవానికి వారు ఏం They చేస్తారు? were giving him bitter wine. వారు ఆయనకి చేదు చిరకనిచ్చారు. Bitter wine. చేదు చిరకనిచ్చారు. They are serving him bitter wine. ఆయనకు చేదు సంగతిని తాగేదానికి ఇచ్చారు. They are serving him with mockery in their hearts. వారి హృదయం నిండా ఎంతో మరి ఈ అపహాస్యం చేసే మాటలు కలిగి వారు ఆయన సమీపించారు. Many are saying we are serving God. చాలా మంది అనుకుంటారు మేము దేవుని సేవిస్తున్నాము. But there are so many young people we see in our own churches. మన సంఘాల్లోని అనేకమైన యవనస్తులను చూస్తాము. They come and do a lot of activity in the house of వారు God. We వచ్చి appreciate మందిరంలో it. ఎన్నో పనులు చేస్తారు, మెచ్చుకోవాలి. They come early in the morning, they lay mats, they sweep the compound, they do everything. Every odd job is done by them. We appreciate it. ఉదయమే వస్తారు, సాపులు పరుస్తారు, ఊడుస్తారు, ప్రతి కష్టమైనటువంటి పనులన్నీ చేసి పెడతారు. But their lives are a mockery to God. కానీ వారి జీవితాలను చూస్తే దేవుని దృష్టిలో అపహసించే విధంగా ఉన్నాయి. In their own lives, their individual secret lives, వారి వ్యక్తిగత రహస్య జీవితాలు చూసినప్పుడు, outside the church, చర్చి బయట వారు ఎలా ప్రవర్తిస్తారో చూసినప్పుడు, outside their own houses, వారి ఇంటి వెలుపల వారిని చూసినప్పుడు their lives are a mockery. వారి జీవితాలు ఒక అపహాస్యంగా ఉన్నాయి. And what is that they offer actually? వారు వాస్తవానికి దేవునికి ఏమి సేవ చేస్తున్నారు? All the good things that they do with sin in their hearts, వారి హృదయంలో పాపమును కలిగి వారు చేసే మంచంతా కూడా ఏ పాటిది? without repentance in their hearts, వారి జీవితంలో పశ్చాత్తాపం లేకుండానే, without having been cleansed in their hearts, వారి హృదయంలో కడగబడకుండానే, without having surrendered to the Lord. దేవునికి తమను తాము అప్పగించుకోకుండానే, It's a mere mockery. అది కేవలము దేవుని దృష్టిలో పరిహాసం It is కాదా? offering bitter wine. అది దేవునికి మనం చేదు చిరకనిచ్చినట్టే It is కదా? a mark of not having the fear of God. మనలో దేవుని భయం లేదని తెలియజేసే ఒక గుర్తు కాదా? Young man, యవనస్తుడా, young sister, యవన సహోదరి, are you such a one? నీవు అలాంటి వ్యక్తిగా ఉన్నావా? You earned a very good name in the house of God, that you are very good industrious in the house of God. దేవుని మందిరంలో చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి అనే సాక్ష్యం నీకుందేమో. But how is your heart? కానీ నీ హృదయం ఎలా ఉంది? What are your motives in coming to the house of దేవుని God? మందిరానికి వచ్చి పనిచేసే విషయంలో నీ యొక్క గురి ఏంటి? There are so many young people who come with evil motives. ఎంతో చెడు వైఖరులతో, చెడు గురిని కలిగి దేవుని మందిరానికి వచ్చేటువంటి ప్రజలు ఉన్నారు. With sinful motives. వారు పాపభూయిష్టమైన తలంపులతో వస్తారు. By this activity in the house of God, దేవుని ఇంటిలో ఈ కార్యములు చేయడం ద్వారా they receive some appreciation from certain people. వారు ఆయా ప్రజల నుండి ఎంతో మెప్పును పొందుకుంటారు. Remember, అయితే గుర్తుంచుకో, if you are not born again, నీవు రక్షణ పొందకపోతే, if you have really not repented for your sins, నీవు నిజముగా నీ పాపముల విషయమై పశ్చాత్తాప పడకపోతే, if you have not confessed and put away your sin, నీ పాపమును ఒప్పుకొని దానిని విడిచిపెట్టకుండా ఉంటే, your service with sin in your heart and in your life is merely a mockery. నీ జీవితంలో నువ్వు పాపమును కొనసాగిస్తూనే దేవుని మందిరంలో నువ్వు చేసే పరిచర్య సేవ, అది దేవునికి కేవలం అపహాస్యమే. And then in verse 38 we see 38వ వచనంలో మనం చూస్తాం, they put an inscription on the cross ఇక్కడ ఆ యొక్క శిలువ పైన ఒక విలాసాన్ని రాసి పెట్టారు. in 3 languages, 3 భాషలో పైన రాశారు. in Greek, in Latin and in Hebrew. గ్రీకులో, హెబ్రీలో, లాటిన్ భాషలో రాశారు. He says he is the king of the Jews. ఇతడు యూదుల రాజు అనే పై విలాసాన్ని రాశారు. He is the king of the Jews. ఆయన యూదుల రాజు. The inscription is on the cross. ఆ శిలువ మీద ఆయన ఒక గుర్తును పెట్టారు. But where must that inscription be? అయితే ఆ గుర్తు ఎక్కడ ఉండవలసింది? So I come from a Roman Catholic background. నేనైతే రోమన్ క్యాథలిక్ వెనుక చేరుతూ నుండి వస్తున్నాను. And when I was a Roman Catholic, I used to wear a chain with a cross. నేను రోమన్ క్యాథలిక్ గా ఉన్నప్పుడు నా మెడలో ఒక శిలువ గుర్తున్న గొలుసును వేసుకునేవాడిని.
We go with the cross to the bar, we go with the cross to the cinema theater. ఆ యొక్క సిలువ గొలుసుల మెడలో వేసుకునే ఒకవైపు సినిమాలకి మరోవైపు బార్ల వెంట అలా వెళ్ళే వాళ్ళని. It's an inscription outside. అది కేవలం బయటకు ఒక గుర్తు మాకుంది. He is the king. ఆయన రాజు. But is he the king in your heart? అయితే ఆ రాజు నీ హృదయంలో నీకు రాజుగా ఉన్నాడు. All those who nailed that inscription on the cross were never saved, who said he is the king of the Jews. ఈయన యూదుల రాజు అని పైవిలాసం రాసినటువంటి వ్యక్తులు ఏ ఒక్కరు ఆయన రాజుని యథార్థంగా గుర్తించలేదు. They were not saved. వారు రక్షణ పొందలేదు. Though they acknowledged him as king, వారు ఆయన రాజు అని ఒప్పుకున్నా కూడా, even though it may be a mockery, అది ఒక అపహాస్యంతో వారు చేశారు. but it was still external. అయితే అది కేవలం బాహ్యంగానే చేశారు. You may today treat the Lord Jesus Christ in an external manner in your life. ఈ దినము నీ జీవితంలో యేసుక్రీస్తును రాజుగా నువ్వు కేవలం బాహ్యంగా కనపరుస్తున్నావేమో, But inside in your heart he has no control, he has no rule over your life. అయితే అంతరంగంలో నీ జీవితం మీద నీ సంగతుల మీద ఆయనకు ఎలాంటి అధికారం ఇవ్వకుండా నువ్వు ఆయన రాజుగా గుర్తించడం లేదేమో. In the Gospel of Matthew chapter 2 and verse 2, the wise men come to King Herod. మత్తయి సువార్త 2:2లో అక్కడ జ్ఞానులు హేరోదు చెంతకు వచ్చారు. And they ask him a question, where is he born king of the Jews? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ప్రశ్నించారు. And the moment he heard that word, ఏ క్షణంలోనే ఆ మాట విన్నాడో, the Bible says బైబిల్లో ఉంది, he was troubled in his heart. అతను అదిరిపడ్డాడు, భయపడ్డాడు. And the whole of Jerusalem also was troubled. అంతేకాదు యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ కూడా కలవరపడ్డారు. Where is he born king of Jews? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? Where is he in your life? ఎక్కడ నీ జీవితంలో ఆయన? They were coming and asking him. వచ్చి అడుగుతున్నారు. We expected him to be sitting on this throne. మేము ఇక్కడే ఈ యొక్క సింహాసనం మీద ఆయన ఉంటాడనుకున్నామే. The throne that you are sitting upon. నువ్వు కూర్చునే ఆ సింహాసనం మీద ఆయన ఉంటాడనుకున్నామే. But we are disappointed. అయితే మేము ఇప్పుడు We నిరుత్సాహపడుతున్నాం. don't see him on this throne. ఆయన ఇక్కడ లేనే లేడు. Where is he? ఎక్కడున్నాడు యూదుల రాజు? Whoever is born to be king. రాజుగా పుట్టినవాడు Where is he? ఎక్కడ ఉన్నాడు? And he was troubled in his heart. వెంటనే హేరోదు కలవరపడ్డాడు. Not troubled of conviction, అంటే ఒప్పుదలతో కూడిన కలవరం కాదది, but troubled because of competition. అంటే పోటీ వచ్చిందనేటువంటి ఆ ఆందోళనతో తను కలవరం. Here is a new king ఇదిగో ఇక్కడ నూతనమైన రాజు coming వచ్చాడు. to take control of my throne. నా యొక్క సింహాసనాన్ని చేపట్టబోయేదానికి Who wants to sit వచ్చాడు. upon the throne of my life? నా యొక్క జీవితం సింహాసనం మీద తాను కూర్చుంటాడా. Therefore his heart was so troubled, కాబట్టి కలవరపడ్డాడు హృదయంలో. he wanted even to kill that king. అంతేకాదు ఆ రాజుని హతమార్చాలనుకున్నాడు. Is that your state today? నీ యొక్క స్థితి, నీ జీవితం ఈ సాయంకాలం అలా ఉందా? Has the Lord Jesus Christ real control in your heart as king? యేసుక్రీస్తు నిజముగా రాజుగా నీ జీవితం పైన అధికారం కలిగి ఉన్నాడా? Or is he a mere inscription in your life? లేదా కేవలం నీ జీవితం మీద పేరుకు మాత్రం పైవిలాసంగా ఉన్నాడా? We see in Christendom so many churches with a cross on top. క్రైస్తవ ప్రపంచంలో అనేకమైన సంఘాల్లో మనం చూస్తాం పైన శిలువ గుర్తుంటుంది. Oh yes, this is a Christian church. అరే ఇది చూస్తే ఇది క్రైస్తవ మందిరంగా ఉంది. But even the Catholics had it. They have many crosses everywhere. క్యాథలిక్స్ కూడా వారి యొక్క సంఘాల్లో అనేకమైన చోట్ల శిలువను పెట్టుకుంటారు. But when you go inside and when you go and meet them, కానీ లోపలికి వెళ్ళి వాళ్ళని మనం you కలుసుకున్నప్పుడు cannot see even one person having the rule of Christ in their hearts. వారి వ్యక్తుల్లో ఒక్కరి జీవితంలో కూడా క్రీస్తు రాజుగా ఉన్నట్టుగా మనం They are the గమనిస్తాం. king of their own lives. వారు తమకు తామే రాజులు. They are the boss of their own తమ lives. జీవితానికి తామే అధికారులు. They want to go their own way. వారు తమ సొంత మార్గంలో They want to వెళ్ళాలనుకుంటున్నారు. fulfill the desires of their flesh. వారి శరీర దురాశలను నెరవేర్చుకోవాలని ఆశించేవారు. Christ has no control. క్రీస్తుకి వారి జీవితం మీద ఎలాంటి అధికారం ఆధీనం లేదు. Only externally king. కేవలం బయటకు మాత్రమే ఆయన రాజు. Only to celebrate him on the festival as king. కేవలము పండుగ వేళల్లో ఆయన గురించి ఒక వేడుక జరుపుకునేదానికి ఆయన రాజు. But he has no real control. కానీ నిజమైన అధికారం ఆయనకు లేదు. What was the first words of the gospel సువార్తలోని మొదటి మాటలు ఏంటి? which John the Baptist preached and the Lord Jesus Christ preached? యేసుక్రీస్తు ప్రభువారు గాని బాప్తిస్మిచ్చు యోహాను పలికిన మాటలు ఏంటి? Repent, for the kingdom of God is at hand. పశ్చాత్తాపపడుడి లేదా మారు మనసు పొందుడి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. Repent, for the kingdom of God is at hand. దేవుని యొక్క రాజ్యం సమీపించి ఉంది. The kingdom of God means the rule of God is near. When you repent, it comes to your life. దేవుని యొక్క రాజ్యం అంటే దేవుని యొక్క పరిపాలన. నువ్వు పశ్చాత్తాపపడి మారు మనసు పొందితే నీ జీవితం మీద ఆయన యొక్క ఏలుబడి ఉంటుంది. That's the mark that there is no fear of God in a person who only considers Christ as an external king and not in his heart. క్రీస్తును తమ హృదయంలో కాకుండా కేవలం బయటి సంగతుల కొరకే రాజుగా గుర్తించే వారి జీవితంలో ఎలాంటి దేవుని భయం లేదని మనం
చెప్పవచ్చు. And then we see ఆ తర్వాత మనం చూస్తే verse 40. 40వ వచనంలో Now we see about this man. ఇక్కడ ఈ వ్యక్తిని చూస్తున్నాము. Sorry, verse 39. 39వ వచనంలో That one of the criminals were hanged, blasphemed him, saying, "If you are the Christ, save yourself and us." ఆ దొంగల్లో ఒక దొంగ క్రీస్తును చూచి అంటున్నాడు, నువ్వు నిజముగా క్రీస్తు అయితే నిన్ను నీవే రక్షించుకొని మమ్మల్ని రక్షించవా? If you are really the Christ, నీవు నిజముగా క్రీస్తు అయితే then save yourself and us. నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించుము. And this other thief said, "You don't have the fear of God." ఆ సందర్భంలో మరొక దొంగ అన్నాడు, నీకు దేవుని భయము నిజముగా లేదు. Because he was mocking the Lord Jesus Christ. కారణం ఏంటంటే యేసు క్రీస్తును తను అపహసిస్తున్నాడు. He was only asking for physical salvation. కేవలం భౌతికమైన విడుదలను తాను కోరుతూ ఉన్నాడు. Save yourself and us. నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అని అరుస్తున్నాడు. It's very painful అదెంతో ఆయాసకరము. hanging on this cross like this. శిలువ మీద అలాగే వేలాడుతూ, And I'm going to die very soon. నేను త్వరలో చనిపోబోతున్నాను. If you're Christ, నువ్వు క్రీస్తు అయితే save me from this cross. ఈ శిలువ మీద నుండి నన్ను రక్షించు. Help me to come down కిందికి వచ్చేలా నాకు సహాయపడు. so that I can go back and live my old life. తద్వారా నేను విడుదల పొంది మరలా నా పాత జీవితానికి నేను వెళ్ళినట్లుగా. That's how many pray. చాలా మంది అలాగే In the time ప్రార్థిస్తారు. of the needs, physical needs, భౌతికమైన అక్కలు రాగానే వచ్చి ప్రార్థిస్తారు. day-to-day needs, మరి దైనందిన జీవితంలోని అవసరాలు they come to the Lord Jesus Christ. యేసుక్రీస్తు చెంతకు వస్తారు. Lord, I need this help. I need that help. ప్రభువా నాకు ఈ సహాయం కావాలి, ఆ సహాయం కావాలి. Will you not help ఈ me? విషయంలో సహాయపడవా? And at times even helps them. ఆయన వారికి సహాయం కూడా చేసి They ఉంటారు. receive that help. ఆ సహాయం పుచ్చుకుంటారు. Go back to live their old lives. మరలా పాత జీవితం కొరకై మళ్ళీపోతారు. They want to set their hope upon Christ only for this world. వారు కేవలం ఈ లోక సంబంధమైన విషయంలో కొరకే క్రీస్తు మీద నిరీక్షించేవారుగా ఉన్నారు. You see that in 1 Corinthians chapter 15 మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో మనం ఈ సంగతి చదువుతున్నాము. and verse 19. 19వ వచనం. Let's read together, please. ఈ వాక్యాన్ని మనమంతా కలిసి చదువుకుందాం దయచేసి. 1 Corinthians chapter 15 and verse 19. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనం. If in this life only we have, let's read together, please. అందరం కలిసి ఈ జీవిత కాలము మట్టుకే Life only we have hope in Christ. All men the most miserable. అందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. Save yourself and us. నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించుకో అన్నారు. The Lord Jesus Christ did not respond to him. అయితే ఆ వ్యక్తికి యేసు ప్రభు బదులివ్వలేదు. He was only asking temporal deliverance, physical deliverance. కారణం ఏంటంటే ఈ వ్యక్తి కేవలము భౌతికమైన తాత్కాలికమైన లాభం అడుగుతున్నాడు. You may be coming to Christ. నువ్వు క్రీస్తు ఎందుకు You వస్తున్నావేమో, may be praying day by day దినదినము ప్రార్థిస్తున్నావేమో for many needs of your life. నీ జీవితంలోని అక్కర్ల కొరకు. Of course, it is appreciated. మరి అలా రావడం ప్రార్థించడం మంచిదే. But if you have hope in Christ only for this world, కానీ కేవలం ఈ లోక జీవితం మట్టుకే నువ్వు క్రీస్తునందు నిరీక్షణ ఉంచితే, today there are so many people, so many preachers who have taken advantage of this particular attitude of God's people. దేవుని యొక్క ప్రజల్లో ఉన్న ఇలాంటి వైఖరిని బట్టి చాలా మంది బోధకులు లాభాన్ని పొందుతూ వారు ముందుకెళ్తూ ఉన్నారు. They know that the people want only something from God. మరి వారికి తెలుసా బోధకులకి ప్రజలకి కేవలం ఈ సంగతులే కావాలి దేవుని నుండి. Wherefore, that is why all this prosperity preaching and prosperity preachers have sprung up. కాబట్టి ఈ యొక్క వర్ధిల్లే సంబంధితమైన మాటలు, బోధలు, స్వార్థలు పైకొస్తూ ఉన్నాయి. They are not concerned about your soul. వారు మీ యొక్క ఆత్మ విషయమైన పట్టుము వారికి They ఉండదు. are not concerned about eternity. నిత్యత్వం కొరకైనటువంటి పట్టుము వారికి లేదు. They are not concerned about your forgiveness. నీకు క్షమాపణ ఉందా లేదా వారికి అవసరం You లేదు. are being reconciled with God. నీవు దేవునితో సమాధాన పడ్డావా? You are being saved for eternity. నిత్యత్వం కొరకే రక్షణ పొందావా? They don't care about that. వీటి కొరకే పట్టించుకోరు They వారు. want to make money out of you కేవలము నీ యొక్క ఆశను బట్టి వారు డబ్బును రాబట్టుకోవాలని చూస్తున్నారు. by promising you blessings from God as you come to God. కాబట్టి వారంటారు, నువ్వు దేవుని చెంతకు వస్తే దేవుడు నీకు ఈ దీవెని ఇస్తాడు, ఆ దీవెని ఇస్తాడని చెప్తారు. Earthly blessings alone. భూ సంబంధమైన దీవెనలేనా? No fear of God. దేవుని భయం అలాంటి వారిలో లేదు. There was no fear of God in this man also. ఈ వ్యక్తిలో కూడా దేవుని భయం లేదు. Dost thou not fear God? నీవు దేవునికి భయపడవా? And finally we see this man. చివరిగా ఈ దొంగను చూస్తూ ఉన్నాం మనం. What does he say? ఏమంటున్నాడు ఈ దొంగ? In verse 40. 40వ వచనంలో. And Luke chapter 23. లూకా సువార్త 23వ అధ్యాయం. But the other answering rebuked him, saying, Do you not even fear God? అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు ఇదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? Rebuking that man, ఆ వ్యక్తిని ఎంతో మరి గద్దిస్తున్నాడు. his own friend. తన సొంత స్నేహితుని. Oh, this is something which has to be rebuked in our lives. మన జీవితాల్లో కూడా మనం గద్దించుకోవాల్సినటువంటి సంగతి ఇది. Whenever you see something, some mark of fearlessness for God, దేవుని విషయమైన భయము భక్తి లేని సంగతి ఏదైనా కనబడ్డప్పుడు
True friendship will rebuke it. నిజమైన స్నేహితుడు మనల్ని గద్దిస్తాడు. Dost thou not fear God? నీవు దేవునికి భయపడవా? If you are seeing your friend, if you are seeing your own friend, నీ స్నేహితుడిని నువ్వు చూచినప్పుడు, if you are seeing your own neighbor is close to you, నీకు దగ్గరగా ఉన్నటువంటి నీ పొరుగువాని నువ్వు dost చూచినప్పుడు, thou not fear God? ఆ వ్యక్తిని మనం అనాలి, నువ్వు దేవునికి భయపడవా? How can you do this? నువ్వు ఈ సంగతి ఎలా చేస్తున్నావు? That's what he was telling his own friend. That's true friendship. ఈ యొక్క దొంగ తన స్నేహితుడితో అదే అంటున్నాడు, ఇది నిజమైన స్నేహము. And he said, do you not even fear God, seeing you are of the same condemnation? నీవును అదే శిక్షా విధిలో ఉండి కూడా నువ్వు దేవునికి భయపడవా? We are all of the same condemnation. మనమందరం ఒకే శిక్షా విధి కింద ఉన్నాము. We are all to be condemned. Do you know that? మనమందరం కూడా దేవుని ఉగ్రత కింద ఉన్నాము తెలుసా? Everyone, మనమందరం all have sinned. మనమందరం పాపం చేసాం. Therefore, all of us, కాబట్టి మనమందరం కూడా we are only worthy to be condemned. కేవలం మనం దేవుని ఉగ్రత శిక్షా విధి కింద Many do ఉన్నాము. not understand this. ఇది తను గ్రహించలేకపోయాడు. Many do not understand. చాలా మంది గ్రహించట్లేదు. Satan has blinded our eyes. మరి సాతానుడు వారి మనోనేత్రములను మూసివేసి That's ఉన్నాడు. why there are so many sinners in the world who do not want to repent. కాబట్టి లోకంలో చాలా మంది పాపులు మారు మనసు పొందడానికి సిద్ధంగా The లేరు. day you were born of your mother, ఏ దినమైతే నువ్వు తల్లి గర్భంలో పుట్టావో, you were born in sin. నువ్వు పాపములో You were జన్మించావు, shapen in iniquity. నువ్వు ఆ దోషంలోనే రూపుదిద్దబడ్డావు. From that day onwards, ఆ దినము మొదలుకొని you are only worthy to be condemned by God. కేవలము దేవుని యొక్క శిక్షా విధి కిందనే ఉన్నావు. The decree has already been written. నీ విషయమైనటువంటి శిక్షా విధి ఇప్పటికే అది జారీ చేయబడింది. You are a sinner by birth. నీవు పుట్టుకతోనే పాపివి. You are born with condemnation upon yourself. నీ మీద దేవుని యొక్క శిక్షా విధిని మోస్తూనే నువ్వు పుట్టావు. If you understand that, ఈ సత్యాన్ని గ్రహిస్తే, if you understand that, దీనిని నువ్వు గ్రహిస్తే, then the fear of God will come. దేవుని భయం నిన్ను ఆవరిస్తుంది. Because there is a person who is going to condemn. కారణం ఏంటంటే నిన్ను మరి శిక్షా విధి కింద పెట్టిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు. There is a person who is going to condemn us. మనల్ని ఆ విధంగా ఖండించేటువంటి వ్యక్తి ఒక అతను ఉన్నాడు. If we do not repent, మనము మారు మనసు పొందకపోతే, if we do not reconcile with Him, దేవుడు ఆయనతో మనం సమాధానం పడకపోతే, that is what the writer of the Ecclesiastes says that. ప్రసంగి రచయిత అదే అంటున్నాడు. Because you have to stand before God and account before God. నీవు దేవుని సన్నిధిలో ప్రతి సంగతిని గురించిన లెక్క ఉపజెప్పాలి కాబట్టి. And secondly, he says, రెండవదిగా అంటాడు, we are justly condemned. మనము న్యాయబద్ధంగానే శిక్ష విధి కింద ఉన్నామే We are అంటున్నాడు. indeed justly. మనము ఈ శిక్ష విధి కింద న్యాయంగానే ఉన్నాము. Whatever, there's so many people in this world, when they go through some trouble, they always blame God. ఈ లోకంలో కొద్దిమంది ఆయా శ్రమల గుండా వెళ్ళగానే దేవుని నిందిస్తారు. Even the drunkard blames God. తాగుబోతు సైతం దేవుని నిందిస్తాడు. Why did He allow me to drink like ఈ this? దేవుడు నన్ను ఇలా తాగేదానికి ఎందుకు అనుమతించాడు? Why did He allow me to smoke like this? లేదా ఇలా పొగ తాగేదానికి ఆయన అనుమతిస్తేనే ఇలా It has జరిగింది. stopped me at the beginning itself. నన్ను మొదట్లోనే ఆపితే ఎంత బాగుండవు. Everything God is blamed. అన్నిటికీ దేవునే నిందిస్తాము. The little trouble you have because of your own foolishness, నీ సొంత బుద్ధిహీనతను బట్టి కలిగిన ఇబ్బందికి కూడా you blame God. దేవుణ్ణే మనం నిందిస్తాము. But this thief, కానీ ఈ దొంగ when the fear of God came upon him, ఎప్పుడైతే దేవుని భయం ఈ వ్యక్తిని ఆవరించిందో, he said, we are justly condemned. అన్నాడు, మనము ఈ శిక్ష విధి కింద ఉండడం మనకి న్యాయమే. I need this. నాకు ఇది రావాల్సిందే. I need this. నేను దీని కింద ఉండవలసిందే. Because of my foolishness, నా యొక్క బుద్ధిహీనతను బట్టి, because of my riotous నా life, యొక్క దుర్మార్గపు జీవితాన్ని బట్టి, because of my wickedness, నా యొక్క చెడుతనమును బట్టి, because of my evil habits, నాకున్నటువంటి దుర్బుద్ధులను బట్టి, because of the evil association I have, నాకున్నటువంటి చెడు సాంగత్యమును బట్టి, I need this. ఈ శిక్ష విధి నాకు I తగినదే. am suffering justly. నేను న్యాయబద్ధంగానే ఈ యొక్క యాతనలో That is the mark of the fear of God. ఇది దేవుని యందు భయమునకు That's a mark that will lead you to salvation. ఇది మనకి రక్షణార్థమైనటువంటి ఒక గుర్తు. If so far you have been complaining against God, నీవు దేవునికి విరోధంగా ఫిర్యాదులు చేసే వ్యక్తిగా ఉన్నావా? oh, what are you doing? ఏం చేస్తున్నావు? Why are you allowing this? ఎందుకు ఇలా చేస్తున్నావు? Don't you love me? నువ్వు నన్ను ప్రేమించవా? Do you have a heart at all? నా విషయమైన మంచి మనస్సే నీకు లేదా? Do you have eyes at all? నీకు అసలు కన్నులు ఉన్నాయా? Are you a sadist? నీవు సాడిస్ట్వా? I asked God like that. నేనైతే ఒకసారి దేవుని అలాగే అడిగాను. But then the Lord opened my eyes. అప్పుడు దేవుడు నా కళ్ళు తెరిచాడు. I'm suffering for my foolishness, నేను నా బుద్ధిహీనతను బట్టి ఈ ఇబ్బందుల్లో for ఉన్నాను. my wicked life, నా చెడు జీవితం బట్టి, for my evil habits, నా చెడు అలవాట్లను for బట్టి, the evil association and friends that I have. నాకున్న చెడు సాంగత్యం స్నేహితులను బట్టి, That's why I'm suffering today. దానిని బట్టి నేను శ్రమ అనుభవిస్తున్నాను. I need this. కాబట్టి నాకు రావాల్సిందే. I need more than this. నేను ఇంకా ఇంతకంటే ఎక్కువ శిక్షకు అర్పడను. That led me to repentance. ఎప్పుడైతే అది గ్రహించానో అది నన్ను మారుమనసు That's a mark of the fear of God. ఇది దేవుని యందు భయమునకు ఒక మూలము. And
then he says, తర్వాత అంటాడు, for we receive the due reward of our deeds. మన యొక్క క్రియలకు తగిన దానినే మనం పొందుతున్నాము అంటున్నాడు. Receiving the reward of this cross. మనము ఈ శిలువ మీద మన ఫలాన్ని మనం పొందుతున్నాము. Whatever we sow, we shall reap. మనం ఏదైతే విత్తుతామో దానినే కోస్తాము. If you sow in the flesh, you will reap in the flesh. మనము శరీర విధముగా విత్తినట్లయితే శరీరమందలి ఫలమునే కోస్తాము. If you sow in the spirit, you will reap in the spirit. ఆత్మానుసారముగా విత్తితే ఆత్మాను ఫలమును కోస్తాము. What we have sown, we have to reap. మనం ఏది విత్తితే దాన్నే కోయాలి. Therefore we see here, కాబట్టి ఇక్కడ చూస్తాము, he says here, ఈ వ్యక్తి అంటున్నాడు, we receive the due reward of our deeds. మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. That is the mark of the fear of God. ఇది దేవుని యందలి భయమునకు ఒక మూలము, ఒక గుర్తు. And fourthly he says, నాలుగవదిగా ఈ వ్యక్తి అంటున్నాడు, this man has done nothing amiss. అయితే ఈ వ్యక్తి ఏ తప్పిదమును చేయలేదు. The fear of God is now leading him to the person of the Lord Jesus Christ. మరి ఈ దేవుని యందలి భయము ఈ వ్యక్తిని దేవుని యొక్క క్రీస్తు చెంతకు There నడిపించింది. was something different he had seen in the Lord. మరి క్రీస్తునందు ఏదో ఒక వింతైన సంగతిని వ్యక్తి గ్రహించాడు. When they were in the prison, వారు ఆ చెరసాలలో ఉన్నప్పుడు he would have seen the Lord Jesus Christ praying. యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థించగా ఈ దొంగ చూచాడేమో. When they were scourging him, వారు ఆయనను అంటే యేసుక్రీస్తును వారు కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు there was not a word of threat in his mouth. ఆయన ఒక మాటైనా బదులు పలకలేదు. When they were reviling him, he reviled not again. వారు ఆయన విరోధంగా చెడు మాటలు పలికినప్పుడు ఆయన ఏమీ When మాట్లాడలేదు. he was suffering, he threatened not. ఆయన శ్రమ అనుభవించి సైతం నోరు తెరవలేదు. He was merely praying. కేవలం There ప్రార్థించాడు. was not even a flicker of anger upon his face. వారి విషయమైన కించిత్తైన కోపాన్ని ప్రభువారు He ప్రదర్శించలేదు. was mercifully looking at his own persecutors. వారిని ఆయనని హింసించే వారిని ఎంతో జాలితో కూడిన చూపుతో But చూచాడు. when they scourged him as the thief, వారు ఈ విధంగా ఆ కొరడా దెబ్బలు కొట్టినప్పుడు he was blaspheming them. ఈ దొంగ అయితే ఆ దెబ్బ తినగానే బహుశా ఒక శాపవచనం పలికాడు. All the thieves were blaspheming the soldiers, దొంగలిద్దరు కూడా కొట్టే సైనికులు చూచి బూతు మాటలు పలికారు. cursing the soldiers. వారిని శపించారేమో. But the Lord Jesus Christ never opened his mouth. అయితే యేసుక్రీస్తు ప్రభు నోరైనా తెరవలేదు. How he could see him కాబట్టి ఇది చూచాడు దొంగ. as they drove the spikes into his hands. మరి ఆయన యొక్క చేతుల మీద వారు ఈ విధంగా గుచ్చుతూ ఉన్నప్పుడు There was not a word of curse from his mouth. ఆయన ఒక శాపవచనమైన పలకలేదు. He was suffering everything quietly. ఆయన నిశ్శబ్దంగా శ్రమ అంతటిని భరిస్తున్నాడు. As they hoisted him on the cross, ఆయన శిలువకి ఎక్కించినప్పుడు he was wriggling there in pain. His whole body was shaking. అక్కడ వేదనతో శ్రమతో శరీరం అంతా కూడా ఊగిపోతూ ఉంది. But still there was not a word of curse or blasphemy. ఒక మాట అయినా తిరిగి బదులుపలకలేదు. ఆయన వారిని తిట్టలేదు. He was very surprised. ఈ దొంగ అది చూసి ఆశ్చర్యపోయాడు. And suddenly he sees the Lord Jesus Christ, కాబట్టి ఉన్నపాటిగా యేసుక్రీస్తును చూచాడు. who was so silent all this time, ఈ సమయం అంతా కూడా ఎంతో నిశ్శబ్దంగా సమస్తాన్ని భరించాడు. suffering all that agony, ఆ వేదనంతా భరించాడు నిశ్శబ్దంగా. quietly, నిశ్శబ్దంగా suddenly opening his mouth. వెంటనే ఇప్పుడు నోరు తెరుస్తున్నాడు. Oh, now he is not able to bear this pain. ఇప్పుడు ఆయన ఈ యొక్క వేదన From భరించలేకపోతున్నాడు. the cross he is going to curse them. ఇప్పుడు తప్పకుండా ఈయన వారిని మరి శపిస్తాడు అనుకున్నాడు. But instead he was amazed to see the Lord lift his eyes to heaven and pray for them. Father, forgive them. కానీ శిలువ మీద సైతం యేసుక్రీస్తు ప్రభువారు వేలాడుతూ పైకి చూసి తండ్రి వీరిని క్షమించుము అన్నాడు. They do not know what they do. వారు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు. He couldn't believe his ears. ఈ దొంగ మాటలు విని Am నమ్మలేకపోయాడు. I hearing right? అది విని నేను సరైనదే వింటున్నావా? I thought this man ఈ వ్యక్తిని అనుకున్నాను would curse like us, ఖచ్చితంగా మాలాగే వీరిని తిడతాడు అనుకున్నాను. like we are doing, మేము చేసినట్టే, like we are reviling the soldiers, మేము అన్నట్టుగానే giving a back answer to them. వారికి విరోధంగా చెడు మాటలు పలుకుతాడు అనుకున్నాము. He is praying కానీ ఏంటి నా ప్రార్థిస్తున్నాడు, for forgiveness. క్షమించమని అడుగుతున్నాడు. That opened his eyes. ఈ సంగతి This ఆ వ్యక్తి man- మనోనేత్రాలు తెరవబడేలాగా చేసింది. This man could have done nothing amiss. కాబట్టి అంటున్నాడు ఈ వ్యక్తి ఏ పొరపాటు చేసి ఉండడు, This man could have done nothing amiss. ఏ పొరపాటు చేసి ఉండడు. Therefore we see there, his eyes were suddenly opened upon the innocency and the purity of the Lord Jesus కాబట్టి Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిర్దోషత్వమును గురించి పరిశుద్ధతను గురించినటువంటి వెలిగింపు ఈ దొంగకు The కలిగింది. fear of God is the beginning of the wisdom of God. You get the wisdom of God. దేవుని అందరి దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. అది దేవునికి భయపడేటువంటి జ్ఞానం. Only God can forgive like this. కేవలము దేవుడైతేనే ఈ విధంగా క్షమించగలడు. Only God can be patient like this. కేవలము దేవుడైతేనే ఇలా సహనాన్ని ప్రదర్శించగలడు. Only God can be merciful like this. కేవలము దేవుడైతేనే ఈ విధంగా జాలి సహితంగా చూడగలడు.
And his eyes opened and he said, Lord, he said. కాబట్టి దొంగ అది గమనించి అన్నాడు, ప్రభువా. The fear of God now works in his heart. ఇప్పుడు దేవుని యొక్క భయము ఈ దొంగ యొక్క జీవితంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. It's the beginning of knowledge, the knowledge of the Holy God. ఇప్పుడు దేవుని అందరి పరిశుద్ధ దేవుని అందరి ఒక జ్ఞానముని ఈ వ్యక్తికి అందిస్తుంది. And he calls upon him now. కాబట్టి ఇప్పుడు యేసును చూచి అంటున్నాడు, In the midst of the entire crowd which had rejected him, ఆయనను విసర్జించినటువంటి సర్వ జన సమూహం సమక్షంలో he did not say, Lord, if thou art Lord. మరి అయ్యా నువ్వు ప్రభువు అయితే అని అనట్లేదు. He said, Lord, అయితే వెంటనే అంటున్నాడు, ప్రభువా, remember me. Remember me. నన్ను జ్ఞాపకం చేసుకోను. There we see humility also in his life. ఈ వ్యక్తి జీవితంలో తగ్గింపును మనం The fear చూస్తున్నాం. of God humbles a person. దేవుని అందరి భయము ఒక వ్యక్తిని దీనునిగా చేస్తుంది. It brings a person under the lordship of Christ. క్రీస్తు యొక్క ప్రభుత్వం కిందికి తెస్తుంది. Even Apostle Paul on the way to Damascus, అపోస్తలుడైన పౌలు సైతం ఆ దమస్కు మార్గంలో when he met the Lord, యేసు క్రీస్తును తాను ఎదుర్కొన్నప్పుడు, Saul, Saul, why are you persecuting me? సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు అన్న స్వరం విని Initially he said, Who art thou, Lord? వెంటనే అడిగాడు, అయ్యా ప్రభువా నువ్వెవడు? When the Lord said, I am Jesus whom thou persecutest, నీవు హింసించుచున్న యేసుని నేను ఎప్పుడైతే బదులు విన్నాడో he trembled there. వెంటనే వణికిపోయాడు. He was shaking with fear. అక్కడ భయంతో వణికిపోయాడు. And he said, Lord, what wilt thou have me to do? ప్రభువా నేనేమి చేయాలి It's అన్నాడు. the fear of God that will bring a person under the entire lordship of Christ. క్రీస్తు యొక్క ప్రభుత్వం కిందికి దేవుని అందరి భయం మనల్ని సంపూర్ణంగా తీసుకొస్తుంది. Not merely saying, Lord, Lord. ఏదో కేవలం నోటి మాటగా ప్రభు ప్రభు అంటే It కాదు. will make a person submissive totally to the lordship of Christ. అయితే దేవుని అందరి భయము క్రీస్తు యొక్క ప్రభుత్వం కిందికి సంపూర్ణంగా మనల్ని లోపరుస్తుంది. And such a person will be broken and he will be humiliated, he will be humbled by God. అలాంటి వ్యక్తి విరిగి నలిగిన వైఖరితో ఎంతో హీనుడిగా ఉంటాడు. Remember me. జ్ఞాపకం ఉంచుకో నన్ను అన్నాడు. Remember me. నన్ను జ్ఞాపకం చేసుకో. Just remember me. కేవలం నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. That's all. అంతే. When you come in your kingdom, నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు, on that day, Lord, when you're coming, ప్రభువా ఆ దినమును రానై ఉన్నావే, till that time also I'm not worthy to be remembered. అప్పటి వరకు కూడా జ్ఞాపకం ఉంచుకునేంత యోగ్యత నాకు లేదు. For a split second, అయితే ఒక్క క్షణం remember me. నన్ను జ్ఞాపకం ఉంచు. That's all I'm not. I'm not worthy even for that. మరి దానికి కూడా నేను తగిన వాడిని కాదు, కానీ ఒక విన్నపం, Oh, remember me when thou comest in thy kingdom. నీవు నీ రాజ్యమంతా కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావా. He was broken there, humbled himself and said, remember me. ఆ చోట విరిగి నలిగి దీనత్వంతో ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. He knew the Lord was king, ప్రభు ఆయన రాజని ఈ వ్యక్తి ఎరిగినాడు. the eternal king, ఆయన నిత్యుడవు రాజు, coming back to establish the eternal kingdom. మరలా నిత్యమైన రాజ్యాన్ని స్థాపించేదానికి రానయ్యున్నవాడు. He could see a Christ beyond the grave. క్రీస్తును సమాధికి ఆవలగా కూడా ఈ వ్యక్తి చూడగలిగాడు. Such revelation and wisdom came because of the fear of God. అట్టి ప్రత్యక్షత, వెలిగింపు, గ్రహింపు కేవలం దేవుని యొక్క భయమును బట్టే ఈ వ్యక్తికి కలిగింది. Oh dear brother, dear sister, ఓ ప్రియమైన సహోదరుడా సహోదరి, do you have such a encounter with the Lord Jesus Christ, యేసు క్రీస్తు ప్రభువారితో ఇలాంటి సంప్రదించిన గడియలు నీకు ఉండినాయా? where your eyes have been so opened, నీ యొక్క మనోనేత్రములు తెరవబడినటువంటి అనుభవం, where you have been so broken by the Lord, దేవుని చేత విరిగి నలిగి